అంటే మా ఇంట్లో గూడా ఇలాంటి కష్టం ఉంది, ఇబ్బందుంది, అది బయట పడుతుంది అని చెప్పి. ఏంటండి దాని గురించి ఒక వివరణ ఇవ్వండి? ఆల్రెడీ పెద్దోళ్ళుంటారు గదా! అవును. వాళ్ళ సంగతేంటి? హ్మ్. చనిపోయినోళ్ళుంటారు. అవును. వాళ్ళకి సరిగ్గా మనము కామ్యకర్మలు చేయకపోయినా, వాళ్ళకి పెట్టాల్సిన పిండాలు ప్రదానం చేయకపోయినా, వాళ్ళేదన్నా తప్పు చేసున్నా, వాళ్ళకన్నా పాపాలు, శాపాలున్నా గూడా అయన్నీ గూడా మన పిల్లలకే వస్తా ఉంటాయి. దాన్ని పితృశాపాలు అంటారు. హ్మ్. భయంకరమైనవి పితృశాపాలు. దాన్ని ఏమీ చేయలేము, చూడలేము, దాన్ని ఆపలేము. అవును. కేవలం దాన్ని అదృష్టత్వం మాత్రమే. ఆ క్షణానికి ఆ క్షణం ఒక దూది బండలు తీసుకెళ్ళి అగ్నిగుండంలో ఏస్తే ఎట్లా కాలిపోతాయో, పితృశాపాలు అప్పటికప్పుడే పోవటమే కాకుండా, మన పితరులు మనకు తెలిసినంత వరకు తల్లి, తండ్రి, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రి, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రి ఒక 3 తరాల వరకే మనకు తెలుస్తది. అవును. యాక్చువల్‌గా అసలు ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్న పితరులందరూ గూడా మనం అదృష్టత్వం పెట్టుకున్న వెంటనే వాళ్ళకి మోక్షం కలిగి హ్మ్. విపరీతమైన శక్తితో స్వర్గానికెళ్తారు వాళ్ళు. స్వర్గానికెళ్ళిన తర్వాత వాళ్ళకి వేరే పనే ఉండదు. మీ వంకే చూస్తూ మీ మూలాన్నే స్వర్గానికెళ్లారు కాబట్టి మిమ్మల్ని దీవిస్తా ఉంటారు. అదృష్టత్వం పెట్టుకోంగానే ఎమ్మటే 9 గంటల్లోనో, 9 రోజుల్లోనో బాగుపడతారంటానికి అది కూడా ఒక కారణం.